హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇది ఈవినింగ్ షూట్ చేశాననమాట ఈ వీడియో. టైం ఇప్పుడు 4 అవుతుంది. పిల్లలు ఏమన్నా తినాలనిపిస్తుందంటే ఇంకా చికెన్ చికెన్ తెప్పించి చిల్లీ చికెన్ చేస్తున్నాను. ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం అనమాట చిల్లీ చికెన్ చేయడం. ఎలా వస్తదో ఏంటో మరి చూడాలి. దానికోసమని కొంచెం చికెన్‌ని బాగా వాష్ చేసుకొని, అందులో కొంచెం ఉప్పు, అలాగే కారం, గరం మసాలా పౌడరు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, దాంతో పాటు కొంచెం కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ ఏసుకున్నాను కార్న్ ఫ్లోరు. ఒక 2 స్పూన్స్ ఏమో మైదా ఏసుకున్నాను. దాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాననమాట. దీన్ని ఇలా కలుపుకొని బాగా ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అలా పక్కన పెట్టామంటే ఇంకా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుంటే బాగా ముక్కలకు పడతదనమాట ఈ మసాలా అంతా. ఇంకా కొంచెం బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటరేసుకొని కలుపుకోండి. నాకైతే వాటర్ అవసరం లేదనమాట. సరిపోయింది. ఇప్పుడు వాష్ చేశాం గదా! దానికి వాటర్ సరిపోయిందనమాట. సో, ఇంకా ఇందులో వాటర్ అయితే నేను యాడ్ చేసుకోలేదు. సమ్మరొచ్చింది కదా ఫ్రెండ్స్! పిల్లలనైతే బయట తిరగనివ్వకండి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి గదా! పిల్లలకి ఎండ దెబ్బ తగులుతదనమాట. వాటరు అలాగే మజ్జిగ ఎక్కువ తాగిపించండి పిల్లలకి. రాగిజావ కూడా రోజుకి ఒక టైంలో ఏదో ఒక టైంలో చేసి పెట్టండి. పిల్లలకి చలవ చేస్తది బాడీకి. ఇంకా ఇప్పుడు అవి ముక్కలకు పట్టేసింది. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆయిలేసుకొని కొంచెం బాండీలో ఆయిల్ హీట్ ఎక్కాక దాన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలనమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇప్పుడు వాటిని ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని బాగా తిప్పుకుంటూ అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఆయిల్ అయితే అసలు పెట్టకూడదు. హైలో పెట్టామంటే ఏమైద్దంటే పైకి బాగా కలర్ వస్తది గానీ ఫ్రై అయినట్టు, లోపలైతే ఫ్రై అవ్వదనమాట. అందుకని జెప్పేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ, కలుపుకుంటూ అది చేసుకోండి. నేను కూడా అలాగే చేసుకుంటున్నాను. ఇంకా ఈ వ్లాగొచ్చేసి ఈవినింగ్ షూట్ చేశానండి. ఇంకా ఇప్పుడైతే దాంట్లోకి చిల్లీ చికెన్‌లోకి కావాల్సిన వెజిటబుల్స్ ఉంటాయి గదా! అవి కట్ చేసుకుంటున్నాను. ఏమేం కావాలంటే ఉల్లిపాయి, అలాగే వెల్లుల్లిపాయ ఉంటాయి గదా! రెబ్బలు ఒక 4, అలాగే కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి ఒక 2, దాంతో పాటు క్యాప్సికమ్ ఉంది కదా! అది కూడా ఒకటి తీసుకున్నాను. వాటిని బాగా వాష్ చేసుకొని, ఇంకా కట్ చేసుకుంటున్నాననమాట. చెప్పాను గదా! మధ్య మధ్యలో అది తిప్పుకుంటూ చేసుకోవాలనమాట. ఈలోపు అయి ఫ్రై అయ్యేలోపు ఇవైతే కట్ చేసుకుందాము. ఇంక పిల్లలైతే ఎప్పుడెప్పుడు తినాలని ఎదురు చూస్తున్నారు. మా శృతికైతే చికెన్ బాగా తినిద్దనమాట. చికెన్‌తో చికెన్ ఫ్రై చేసినా, అలాగే చికెన్ కర్రీ చేసినా ఏదైనా సరే బాగా తింటది. ఇంకా ఈరోజైతే డిఫరెంట్‌గా ఉంటదని జెప్పేసి ఈ చిల్లీ చికెన్ అయితే చేస్తున్నాను. ఎలా వస్తదో ఫ్రెండ్స్ ఎప్పుడు చేయలేదనమాట. చూడాలి ఎలా వస్తదో ఫైనల్‌గా. ఇంక ఇవైతే కట్ చేసుకుంటున్నాను. ఈలోపు అవి కూడా ఉడికిపోతున్నాయన్నమాట. అవి ఉడికిపోయిన తర్వాత తీసేసి ఇంకా రెడీ చేసుకుందాము చిల్లీ చికెన్ అయితే. నా వీడియోస్ కనుక మీరెవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరలా లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఆ వీడియో ఇంకొంతమంది చూడడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందుగా అప్‌లోడ్ చేస్తానన్నమాట. ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా. మీరలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్‌లోడ్ చేసే ప్రతి వీడియో అనేది మిస్ అవ్వకుండా మీ ఫోన్‌కొస్తుంది. మీరు డైరెక్ట్‌గా చూసేయొచ్చు. ఇంకిప్పుడేంటంటే అవి ఫ్రై అయిపోయినియి. తీసి పక్కన పెట్టేసి, ఇంకా కొంచెం బాండీలో ఆయిల్ వేసుకొని అందులో ఈ కట్ చేసుకున్నాం గదా! ఉల్లిపాయలు కొంచెమేమో సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకొంచెమేమో లావుగా కట్ చేసుకోవాలండి. అవి ఆయిల్‌లో వేసుకున్నాం. తర్వాత పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయలని చెప్పాను గదా! అవి గూడా కట్ చేసుకొని సన్న పీసెస్‌గా వేసుకున్నాననమాట. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర గూడా వేసుకొని కలుపుకుందాము. ఆ తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొన్ని వాటరేసుకోవాలి. దానికి సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో అయితే చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు అలాగే సోయా సాస్ అంటారు గదా! అవి కూడా ఏస్తారనమాట. నా దగ్గరైతే అవి లేవు. అయినా రెడ్ చిల్లీ సాస్ ఏసానంటే పిల్లలకి కొంచెం ఎక్కువగా నోరు మండుతదని జెప్పేసి
లేదనమాట. ఎలాగో లేదు. ఉన్నా కూడా వేసేదాన్ని కాదు. పిల్లలకి నోరు మండుతది గదా! తినలేరనమాట మంటకి. ఇంకిప్పుడైతే కొంచెం ఫ్రై అయినియనమాట. క్యాప్సికము, ఆనియన్స్, పచ్చిమిర్చి అవి ఇంకా కొత్తిమీరేసుకొని కలుపుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్, అలాగే ధనియాలు, జీలకర్ర పౌడరేసాను. ఆ తర్వాత ఉప్పు కొంచెం, కారం కొంచెం వేసుకోవాలనమాట. నేను పిల్లల కోసం చేస్తున్నాను గాబట్టి, కారం కొంచెం తగ్గిచ్చేసాను ఫ్రెండ్స్. మామూలుగా స్పైసీగా తినేవాళ్ళు, పెద్దవాళ్ళు తినే పనైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చనమాట. నేనైతే స్పైసీగానే తింటాను. మా హస్బెండ్ కూడా స్పైసీగానే తింటారు. కానీ పిల్లల కోసం గూడా కదా! పిల్లలు గూడా తింటారు కాబట్టి, కొంచెం కారం తక్కువగా యాడ్ చేశాను. ఇంకిప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలనమాట. తర్వాత వాటర్ కూడా కొంచెం ఇంకిపోయే వరకు కొంచెం లైట్‌గా ఇంకే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి అలాగే. ఇంకా ఇప్పుడు ఫైనల్‌గా అయితే వాటర్ ఇంకిపోయిందనమాట. ఇంకా అవి ఉంటాయి గదా! ఇందాక ఫ్రై చేసుకున్నాం గదా! చికెన్ ముక్కలు అవి వేసుకొని కలుపుకుంటున్నాను. వీటిని కొంచెం అలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే రెడీ అయిపోద్ది చిల్లీ చికెను. ఇంకా నేనైతే ఎక్కువ వాటర్ పోయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నా దగ్గర చిల్లీ సాసు, సోయా సాస్ లేదు గదా! సాస్ లేకపోతే కొంచెం వాటర్‌గా ఉంటది. అందుకని జెప్పేసి నేను వాటర్ యాడ్ చేయలేదనమాట. ఇది ఫైనల్‌గా అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.